మాది వేపాడ మండలం అండి, కుమ్మపల్లి విలేజ్ మాది. మా వారు విజయనగరం డిస్ట్రిక్ట్ లో ZBNF పద్ధతిలో మోడల్ మేకర్ గా చేస్తున్నారు. ఇవన్నీ మా పొలంలో పండిన పంటలు అన్నమాట. ఇదంతా మా ఆర్గానిక్ ఫార్మింగ్. మేము చాలా అంటే 2012-2013 నుంచి స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి కూడా మేము పండిస్తున్నాము. దీనికి తగ్గ ధర లేదు. నార్మల్ మార్కెట్ లోనే దీన్ని ఇవ్వటం మాకెందుకో కరెక్ట్ కాదనిపించింది. అందువల్ల మాకంటూ ఒక ఆలోచన వచ్చి డైరెక్ట్ గా మనమే తీసుకెళ్లి ఇస్తే బాగుంటది కదా, దాని విలువ తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకుంటారు అని చెప్పి ఫార్మ్ టు ఫ్యామిలీ అంటూ మేము ఇలా వచ్చేసాం అనమాట. డైరెక్ట్ ఫార్మ్ టు ఫ్యామిలీ లేకుండా అలాంటప్పుడు ఏంటంటే తగిన ధర మనకు వచ్చేటప్పుడు మనం కూడా జెన్యూన్ గా పండించాలని, కస్టమర్ కి మంచి ప్రోడక్ట్ ఇవ్వాలన్నా. కల్తీ అనేది ఏమీ ఉండదు, మొత్తం అంతా ఇది ఆర్గానిక్ పద్ధతిలో చేస్తారు. కల్తీ అనేది ఏమీ ఉండదు. ఇక్కడ ఎవరి దగ్గర తీసుకున్నవి చేసేవి ఉండవు. ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా మా దగ్గర. ప్రెసెంట్ అయితే వెజిటబుల్స్ అండి మెయిన్. మార్నింగ్ 8 o'clock 8:30 నుంచి మేము స్టార్ట్ చేస్తాము. వెజిటబుల్స్ అన్ని ప్రెసెంట్ అయిపోయాయి. మా దగ్గర ఏ వెజిటబుల్స్ అయితే పండిస్తామో అవి మాత్రమే ఉంటాయి. ఎటువంటి కెమికల్స్ గానీ రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో సేంద్రియ ఎరువులు వేసి పండించిన పంట. చాలా మంది అదే చెప్తున్నారు, పల్లెటూరు తీసుకొచ్చి మేము ఎక్కడ కూడా రసాయనాలు వాడము, సేంద్రియ వ్యవసాయం అంటున్నారు. కానీ కట్ చేస్తే అది జరగట్లేదు. కానీ మీ దగ్గర అలా ఉందా, లేదంటే జెన్యూన్ గా? అదే కదండి, మా పైన అయితే మాకు నమ్మకం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఇదంతా ఓన్లీ మా మాటలతో మేము చేసిందే కాదు. విజయనగరం డిస్ట్రిక్ట్ అధికారులు అందరూ కూడా మా ఫీల్డ్కి వచ్చి ఏ అవసరమైనా సరే మా ఫీల్డ్లో టెస్టులు చేసి దానికి తగ్గ వాళ్ళకి ఏ అవసరమైనా సరే మా దగ్గర రమణ గారు బాగా చేస్తారు అన్న ఇదైతే విలేజ్ లో మీరు ఓన్ గా ఈ ప్రొడక్ట్ అంతా చేస్తారా, లేదంటే రైతుల వద్ద మీరు సేకరించి అక్కడ చేస్తారా? మాక్సిమం మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే తీసుకొస్తామండి. ఏదైనా ఎప్పుడైనా మా దగ్గర పంట లేదు అనే ఎడల మా చుట్టూ ఈయన మోడల్ మేకర్ గా చేస్తున్నారు. మోడల్ మేకర్ అంటే ఒక 5 మండలాల్లో మోడల్స్ అనేది ఆర్గానిక్ పద్ధతిలో ఎలా పండించవచ్చు, ఎన్ని రకాల కూరగాయలు, పప్పులు, చిరుధాన్యాలు, పిండ్లు ఇలాంటివి ఏవి మనం పండించవచ్చు అనేది చెప్పే జాబే అయ్యిందనమాట. ZBNF కానివచ్చు, ప్రకృతి వ్యవసాయం కానివచ్చు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిపి చేస్తున్నారు. వారి సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది దీనికి సంబంధించి? ప్రొడక్ట్ మార్కెటింగ్ విషయంలో కానీ? మార్కెటింగ్ విషయంలో మాకు ఇదివరకు అది తెలియక ఆ సపోర్ట్ అనేది ఏమి లేక ఇప్పుడు మేము డైరెక్ట్ గా ఇక్కడికి రావడం జరిగింది. పండించినంత వరకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా? ఈ కెమికల్స్ వాడుకుంటా వాళ్ళు ఏంటంటే చెప్తున్నారు. అదేగా నేను చెప్పేది ఏంటంటే మా వారి జాబే అది. ఈయన చెప్పాలి 10 మందికి. కాబట్టి మా చుట్టూ కూడా కొందరు రైతులు అలా తయారయ్యారు కదా, వాళ్ళ దగ్గర మేము ఎప్పుడైనా ప్రోడక్ట్ తీసుకుంటాం అన్నమాట.